హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై టాక్స్ అండ్ టిప్స్. ఈ వీడియోలో నేను మా అమ్మ చేసే రాగి ప్రోటీన్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలామంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినరు, బలవంతంగా తినిపియాల్సి ఉంటుంది. ఇలా చేసి పెట్టడం వల్ల వాళ్ళు తినలేదు అనే బాధ మనకి ఉండదు. పిల్లలు ఇష్టంగా తిని స్ట్రాంగ్గా తయారవుతారు. దానికి కావాల్సిన వస్తువులు: ఒక ఫుల్ కప్ రాగి పిండి, పావు కప్పు డేట్స్, బాదాం, పిస్తా, సరిపడినంత నెయ్యి, కిస్మిస్, జీడిపప్పు, బెల్లం, అంజీర్. మనం ఇవి పిల్లలకు వాటర్లో నానబెట్టి ఇస్తుంటాము. వాళ్ళు తినరు, ఏవో ఒకటి మిగులుస్తారు. ఈ విధంగా చేసి పెట్టడం వల్ల వాళ్ళకు రోజు కావాల్సిన ఎనర్జీ కూడా వస్తుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో మనము బాదాం వేయాలి. బాదాన్ని మనము సిమ్లో పెట్టి దోరగా వేంపాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల బాదాం పలుకులు క్రిస్పీగా ఉంటాయి. ఫ్రై అయిన బాదాంని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత పిస్తాని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన పిస్తాను కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అంజీర్ని వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. అంజీర్ ఒకటి వేయడం వల్ల అది ఫైన్ కోర్స్ అనేది రాలేదు. సో నేను దాంతోపాటు పిస్తా కూడా దోరగా వేయించుకున్న పిస్తాను కూడా వేసి ఈ విధంగా ఫైన్ పౌడర్ అనేది చేసుకోవాలి. తర్వాత దోరగా ఫ్రై చేసుకున్న బాదాంని కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మరి గ్రైండ్ అవ్వలేదు, పలుకులు అలాగే ఉన్నాయి. సో నేను మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కిస్మిస్, పావు కిలో కిస్మిస్, డేట్స్, కాజును కూడా దోరగా ఫ్రై చేసుకొని ఈ మూడింటిని మనము మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో మనము బెల్లం తీసుకోవాలి. బెల్లం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 1 కప్ రాగి పిండికి ఈక్వల్ క్వాంటిటీస్లో బెల్లం తీసుకోవచ్చు. అంటే 1 కప్ రాగి పిండికి 1 కప్ బెల్లం తీసుకోవచ్చు, స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు. తర్వాత నేను కొంచెం వాటర్ వేస్తున్నాను బెల్లం కరగడానికి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేశాను. దీనికి పాకం అంటూ అవసరం లేదు, బెల్లం అంతా కరిగిపోతే చాలు. తర్వాత 1 కప్ రాగి పిండిని కూడా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను. నెయ్యి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మరి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. తర్వాత మిక్సీ పట్టుకున్న అంజీర్, పిస్తా పౌడర్ని మనం వేసుకోవాలి. ఈ విధంగా వేశాక మిక్సీ పట్టుకున్న డేట్స్, ఎండు ద్రాక్ష, అలాగే కాజు పౌడర్ని కూడా మనం ఇందులో వేసుకోవాలి. తర్వాత బాదాం, ఫైన్గా పౌడర్ చేసుకున్న బాదాంని కూడా మనము ఇందులో కలుపుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్లో పిల్లలకు కావాల్సిన విటమిన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇలా మనం ప్రిపేర్ చేసి పిల్లలకు ఇవ్వడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వీటితో పాటు మనం పిల్లలకి ఇచ్చే ఫుడ్లో వెజిటేబుల్స్ అండ్ ప్రోటీన్స్ ఉండే విధంగా చూసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే, గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము ఇలా లడ్డూలను చేయడం వల్ల లడ్డూలు అనేవి బాగా వస్తాయి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. జస్ట్ 20 మినిట్స్లో ఈ లడ్డూలను మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వీక్గా ఉన్నవాళ్ళు, హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నవాళ్ళు
ఈ లడ్డూలను రోజు తినడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగి స్ట్రాంగ్గా తయారవుతారు. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.